ఇప్పటి వరకు పాటల ద్వారా మేము పొందేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్య భాగంలో ప్రవేశిద్దాం. వాక్య భాగంలో ప్రవేశం మొదల దేవుని నామానికి స్తోత్రాలు. కూడి చేర్చిన మీ అందరికీ వందనాలండి. మంచిదండి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. ప్రతి ఒక్కరు తలనొచ్చినట్లయింది. ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వాధికారి, సృష్టికర్త అయినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, యేసయ్యా నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన ఎప్పటివరకు నాయన పాటల తోడుకున్న దేవా నీకే స్తోత్రాలు తండ్రి. వాక్య భాగంలో నాయన ప్రవేశిస్తుండగా అల్పనైన దాసునన్ను నాయన కొద్ది నిమిషాలు నిలబెట్టండి తండ్రి. వట్టి పాత్రలను ప్రభా నీ వాక్యం ద్వారా నాయన ప్రభా నింపండి తండ్రి. మానవ జ్ఞానాన్ని మరుగుపరిచిన ఆయన నీ జ్ఞానంతో బోధించమని అడుగుతున్నాను తండ్రి. చెప్పే మాటలైనా వినగలిగే చెవులు, అనుసరించే ఆత్మ, గ్రహించే మనస్సు నాకు మాకు ప్రతి ఒక్క బిడ్డలకి దయచేయండి. అయ్యా మీరు నాయన సముద్ర తీరంలో, అరణ్య ప్రదేశాల్లో, సమాజ మందిరాల్లో నీ స్వార్థం ప్రకటించినప్పుడు నీ మాటలు బట్టి నాయన ఎంతో మంది నాయన మారు మనసు పొందారు తండ్రి. అయ్యా సముద్ర తీరంలో ఉన్నటువంటి లూదు యొక్క హృదయాలు తెచ్చినట్టుగా నీ బిడ్డ యొక్క హృదయాలు ప్రభా తెరవండి తండ్రి. అయ్యా నాయన ఇక్కడ కూడా బిడ్డ యొక్క హృదయాల్ని శబ్దంతుల ద్వారా పెట్టిన బిడ్డ యొక్క హృదయాలు ప్రభా మీరు తెరవండి. నీ వాక్య వెలుగులో వారి హృదయాలైనా సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి. చెవి గలవాడు వినుగా అన్నట్టుగా నాయన మాలో ఉన్న దొరికి చెవులు తొలగించి నీ మాటలేని నాయన మారు మనసు పొందడానికి సహాయం దయచేయమని, ఎటువంటి నిద్రమతాత్మగా విసుకుదల ఆత్మ అధికారం ఇవ్వకుండా మీరే తోడుగా ఉండి ఆది నుంచి అంతవరకు అధ్యక్షుడిని మహిమా ఘనత పొందమని అతి శ్రేష్టమైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బట్టి అడిగడుకున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరిశుద్ధ గ్రంథము నుంచి పాత నిబంధన గ్రంథం దావీదు గారు రాసినటువంటి కీర్తన గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 50వ అధ్యాయం కీర్తన గ్రంథం 50వ అధ్యాయం కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నట్లయితే, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు, నీవు దొంగను చూచినప్పుడు వారితో ఏకీభవించెదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు, కీడు చేయవల్లని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుని నీ సహోదరుని మీద పుణ్యమును చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇటు పనులు చేసినను నేను మౌనయుడిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడిని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గర్పించదను. చాలండి. చూడండి ప్రియమైన సహోదరి సహోదరుల మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఇక్కడ చూడండి, దిద్దుబాటు నీ అసహ్యం కదా అని చూడండి దేవుడు మనుషులతో తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే చాలా మందికి దిద్దుబాటు అనేది తెలియదండి. చాలా మంది చూడండి దేవుణ్ణి నమ్ముకుంటారు, మారు మనసు పొందుతారు, దేవుళ్ళు నడుస్తారు. చూడండి ఇదిగో దేవుడు మన కొరకు ఇదిగో సిలువలో తన పాపాలను చూడండి ఇదిగో మనుషుని యొక్క పాపం నిమిత్తం ఆయన రక్తాన్ని కాల్చి మన కొరకు చూడండి 2000 సంవత్సరాల క్రితమే ఆయన మన కొరకు సిలువ వేయబడ్డాడు. కాబట్టి మన పాపాలన్నీ ఎప్పుడో పోయి అనుకొని చాలా మంది చూడండి బాప్తిసం పొందితేనో మారు మనసు పొందితేనో మన పాపాలు పోయి అనుకుంటారే గాని చాలా మంది యొక్క పాపాలు చూడండి మారు మనసు పొందిన తర్వాత కూడా ఏమండి
బావండి. చాలా మంది చూడండి మారు మనసు మంది దేవుళ్ళో నడుస్తున్నటువంటి సమయంలో కూడా చాలా విషయాలు ఏమైపోతారంట, ఏమవుతారండి, తప్పిపోతారంట. దేవుని యొక్క వాక్యం విషయంలో, దేవుని యొక్క మాదిరి విషయంలో చూడండి, లోక విషయంలో చాలా విషయాల్లో మనుషులు తప్పిపోతా ఉంటారు ప్రియమైన సహోదరి సోదరులారా. అందుకనే చూడండి ఏమన్నాడంటే, ఇదిగో నీవు నా మాటలు నీవు వెనుకకు త్రోసి వేస్తున్నావు అంటాడు. దేవుని యొక్క మాటలు చాలా మంది ఏం చేస్తున్నారండి, వెనుకకు తోసివేస్తారండి. దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం, దేవుని యొక్క వాక్యం ప్రకారం చాలా మంది జీవించలేరు. ఏంటండి, చాలా మంది దేవుని వాక్యాన్ని ఇష్టపడతారు. దేవుని సన్నిధికి వస్తారు, ప్రార్థన చేస్తారు, దేవుని సన్నిధిలో చూడండి పాటలు పాడతారు, దేవుని మహింపరుస్తారు, దేవుని సన్నిధిలో జీవిస్తారే కానీ చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తారు, విడిచిపెడతారు. చూడండి, ఒక మనిషిని కింద పడేసి ఆ మనిషి మీద నుంచి తొక్కుంటెళ్ళు లేదా ఆ మనిషిని దాటెళ్ళంటే ఏం చేస్తారు, చేస్తారండి, చక్కగా దాటి వెళ్తారు. అదే చూడండి పరిశుద్ధ గ్రంథాన్ని కింద పెట్టి దాటెళ్ళమంటే దాటెళ్తారా, ఏమంటారండి, అయ్యా ఇది దేవుని యొక్క గ్రంథం అయ్యా, దాన్ని దాటి ఎలా వెళ్తాం అంటారండి. కానీ చూడండి ఇదిగో కోపడద్దని వాక్యం చేస్తే ఆ వాక్యాన్ని దాటుతారు, వ్యభిచారం చేద్దని వాక్యం చేస్తే ఆ వాక్యాన్ని దాటుతారు, దొంగతనం చేద్దని వాక్యం చేస్తే ఆ వాక్యాన్ని దాటిపోతారు. చూడండి ఏది చెప్పినా కానీ ఆ వాక్యం ప్రకారం జీవిస్తారా, జీవించరు ప్రియమైన సహోదరి సోదరులు. ఇది అబద్ధం చెప్పొద్దంటే అబద్ధం చెప్తారండి, భూత మాటలు మాట్లాడొద్దంటే భూత మాటలు మాట్లాడు. చూడండి వాక్యాన్ని అయితే వదిలిపెడతారు కానీ ఆ దేవుని యొక్క గ్రంథాన్ని దాటమంటే మనకి దాటండి. ఎందుకంటే గ్రంథం కళ్ళెదురు ఉంది కాబట్టి దాటాలంటే భయం. చూడండి అబద్ధం అయితే మనుషులు ఎదురు మాట్లాడగా, లేదంటే చూడండి సారీలైతే ఎదురు చెప్పదు కదా, దేవుని ఎదురు మాట్లాడలేదు కదా అని చాలా మంది అనుకుంటారే కానీ దేవుని యొక్క మాట్లాడ వెనుకకి వేస్తారంట. ఏం చేస్తారు, తప్పిపోతారు ప్రియమైన సహోదరి సహోదరులు. చూడండి ఏం చేస్తావంటే నీవు దొంగలు చూసినప్పుడు వాడితో ఏకీభవించదవు. చాలా మంది చూడండి మారు మనసు పొందిన చాలా మంది దొంగలతో ఏకీభవిస్తారండి. దొంగతనం చేసే వాళ్ళతో ఏకీభవిస్తారు, దొంగతనం చేసే వాళ్ళతో నడుస్తూ ఉంటారు, వారితో పాటు జీవిస్తూ ఉంటారు, వారితో పాటు ఇది నడవడం ఏమైనా తప్ప అనేటువంటి వారు ఉన్నారు లేరండి. చూడండి చక్కగా ప్రార్థనకు వస్తారు, దొంగలతో ఏకీభవిస్తారు ప్రియమైన సహోదరి లేరండి. చూడండి పొలానికి వెళ్తే రిటర్న్ వచ్చేటప్పుడు చూడండి పొలం మీద చూడండి ఏదైనా మొక్కజొన్న కండ్లు ఉన్నా కానీ ఏం చేస్తారండి, ఒకరు దొంగతనం చేస్తుంటే ప్రార్థన పోయి నువ్వేం చేయాలి, అమ్మా అది దొంగతనం చేయకూడదని చెప్పాలండి. అలా చెబుతారా? ఆ తెచ్చిన వాటిలో కూడా ఏం కావాలి వీళ్ళకి, నువ్వు 4 తెచ్చావు నాకు 2 ఇవ్వమంటారు ప్రియమైన సహోదరి. ఎందుకంటే చూడండి దొంగలు ఏకీభవించేవారు ఉన్నారు, వారు చేసిన దొంగతనంలో పాలు పంపులు పొందేవారు ఉన్నారు, వారి పాపంలో చూడండి మీరు కూడా వంతులు పొందేవారిగా చాలా మంది ఉన్నారు ప్రియమైన సహోదరి సోదరులారా. చూడండి అలాగే అంట వ్యభిచారంతో నీవు సాంగత్యము చేసేది అంటారు. ఏం చేస్తారు చెప్పండి, వ్యభిచారంతో కూడా సాంగత్యం చేస్తారంట. దేవుడు చూడండి ఒక వ్యక్తిని ఒక కుటుంబానికి ఇచ్చాడండి, ఆ కుటుంబానికి చూడండి గర్భఫలం లేదండి. వారు చూడండి ఎంతో ప్రయాసపడి దేవుని సన్నిధిలో ప్రార్థించి అయ్యా ఇదిగో మాకు ఈ గర్భఫలం దయచేయని ఎంతో ప్రార్థిస్తే దేవుడు చూడండి ఆ మనుషులతో మాట్లాడి అమ్మా ఇదిగో నువ్వు గాని నీ కుమారుడు గాని మద్యం గాని ద్రాక్ష రసం గాని ఎటువంటి అభ్యంతరంగా తినొద్దు అని చెప్పి చూడండి వాగ్దానం చేసి ఒక కుమారుని ఇచ్చాడండి. ఎవరికి? మనోహ అనేటువంటి కుటుంబానికి. ఆ కుమారుని ఇస్తే చూడండి దేవుడు ఆ కుమారుని ఇచ్చాడు కాబట్టి ఆ మనుషునికి చూడండి సంసోన్ అని పేరు పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారు? సంసోన్ అని పేరు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆ వ్యక్తి చూడండి వ్రతము చేయబడినటువంటి వ్యక్తి అండి.
నాజీరు చేయబడిన వ్యక్తి అంటే దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి, అంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక న్యాయాధిపతిగా నిలబెట్టిన వ్యక్తి ఎవరండి? ఈ సంసోను ప్రేమైన సహోదరి సోదరులారా. అయితే సంసోను చూడండి, బాల్యం నుంచి ఎదుగుతున్నటువంటి సమయంలో కొంత సమయం వరకు చూడండి దేవుడు మాట్లాడినాడు, తల్లిదండ్రులు మాట్లాడినాడు. ఒక యవన వయసు రాగానే చూడండి ఏమన్నాడంటే, అమ్మా ఇదిగో ఈ ఫిలిష్తీయుల ఒక కుమార్తె నాకు ఇచ్చి వివాహం చేయమన్నాడు. అయ్యా ఇదిగో ఫిలిష్తీయుల కుమార్తెను మనం వివాహం చేసుకోకూడదయ్యా, ఆ కట్టడం మనకు లేదయ్యా, వాళ్ళు అన్యులయ్యా, వాడిని పెళ్లి చేసుకుంటే మన జీవితం ఇదిగో సరిగ్గా ఉండదయ్యా, కుటుంబంలో సమాధానం ఉండదయ్యా అని చెప్పినా కానీ వినకుండా ఏం చేశాడండి, ఆమె నాకు ఇష్టమైంది అని పెళ్లి చేసుకున్నాడండి. చూడండి సంసార జీవితం ఎలాంటిదంటే ఆ దేశమంతట్లో ఎంతో బలం కలిగిన వ్యక్తి. చూడండి ఇదిగో అతని బలం చూడండి, అక్కడ ఏ ప్రజలకు కానీ అలాంటి బలం లేదండి. బలాఢ్యుడు, కండలు తిరిగినటువంటి వీరుడు. ఎలాంటి వ్యక్తి అంటే చూడండి ఏదండి, 1000 మంది సర్దారుల్ని పచ్చి గాడిద ఎముకతో చంపిన వ్యక్తి ప్రేమైన సహోదరి సోదరులారా. 300 నక్కల్ని తీసుకొచ్చి చూడండి వాటి తోకల్ని చూడండి కట్టేసి అగ్నితో చూడండి వాటిని ఊరి మీదకు పంపినటువంటి వ్యక్తి. చూడండి ఒక నక్క మనకు దొరికిందండి, ఒక నక్క మనకు దొరికిందా? చూడండి 1000 మంది సర్దారులను మనం చంపగలుగుతామా? ఒక్కొక్క సర్దారు 100 మందిని చంపుతాడు ప్రేమైన. అలాంటి బలం కలిగిన వ్యక్తి అండి. సింహం చూడండి తన ఎదురుకు వస్తేనంట ఆ సింహాన్ని చూడండి చీల్చి వేసాడంట. కుక్కను కానీ చూడండి ఇలా చీల్చి వేసినట్టు నోటిని సింహాన్ని చీల్చాడండి, అంత బలం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి చూడండి ఒక దినానండ ఎవరి చేతిలో పడ్డాడండి? దెలీలా అనేటువంటి ఒక స్త్రీ చేతిలో పడ్డాడు. ఆమె ఎవరు? వేశ్య ప్రియమైన సహోదరి. మరి ఇశ్రాయేలుకి న్యాయాధిపతి ఉన్నాడంటే దేవుడు వ్రతం చేయబడి ఇది ఇచ్చినటువంటి వ్యక్తి ఎలా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత చూడండి దేవుని భక్తి కలిగి ఉండాలి. అలాంటి వ్యక్తి చూడండి యవన వయసు వరకు దేవుడు నమ్ముకున్నాడు. ఎప్పుడైతే యవన వయసు వచ్చిందో దేవుడు విడిచిపెట్టి ఈ లోకంలో వేశ్యతో సాంగత్యం చేశాడు. ఏమైపోయాడు చెప్పండి? దెలీలా అనేటువంటి ఒక స్త్రీని చూశాడంట. ఆమెను చూసి ఆమెతో సాంగత్యం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఆమెతో పాపం చేస్తున్నాడు. చాలా మంది చూడండి యవన వయసులో వారి యొక్క జీవితాలను పోగొట్టుకున్నారు. ఏం చేస్తున్నారు? వేశ్యలతో సాంగత్యం. యవన వయసులో చూడండి చాలా మంది దేవుడిని విడిచిపెట్టి దేవుడి వాక్యాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందినా కానీ ఇదిగో ఈ లోకంలో ఉన్న యవన వయసు కోసం, ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషం కోసం, ఈ లోకంలో ఉన్నటువంటి పాపము సుఖం కోసం చూడండి వారి యొక్క జీవితాలు ఏం చేసుకున్నారట? పాడు చేసుకున్నారు. వేశ్యలతో స్నేహం చేస్తున్నారు. అందుకని ఏమన్నాడండి? వ్యభిచారంతో నీవు సాంగత్యము చేసేదవు. చాలా మంది వ్యభిచారాలతో సాంగత్యం చేసి వారి యొక్క జీవితాన్ని పాడు చేసుకున్నారు. దావీదు చూడండి ఎంతో భక్తి పడు. ఒకానొక దినాన ఒక స్త్రీని చూసి తనతో వ్యభిచారం చేసి దేవుని యొక్క బలాన్ని శక్తిని రెండింటిని పోగొట్టుకున్నాడు. కాబట్టి చూడండి వేశ్యలతో నువ్వు సాంగత్యం చేయొచ్చా? ఈ సంసోను చేసిన విధానానికి చూడండి ఇదిగో వేశ్య ఏం చేసిందంటే చక్కగా సంసోను తీసుకొచ్చుకొని తన చూడండి ఇదిగో తన దగ్గర చూడండి కౌగిట్లో పడుకోబెట్టుకొని లాలన చేసి తన బలాన్ని తెలుసుకొని ఆ ఫిలిష్తీయుల యొక్క సర్దార్లకి ఏం చేసిందండి? 1000 నాణ్యాలకి అమ్మి వేసిందండి. తర్వాత చూడండి ఆ ఉన్నటువంటి ఆ వ్యక్తులు వచ్చి ఆ సంసోను యొక్క జుట్టు మొత్తాన్ని చూడండి తీసేసిన తర్వాత తన బలం పోయిన తర్వాత అతన్ని పట్టుకొని చూడండి ఆ ఉన్నటువంటి వారి యొక్క దేవతా గుడికి తీసుకెళ్ళి అక్కడ తిరగలు విసిరే వాడిని చేశాడు. చూడండి 1000 మంది చంపినోడు ఏం విసురుతున్నాడు? తిరగలు విసురుతున్నాడు. కారణం ఏంటన్నా? వేశ్యలతో సాంగత్యం చేయడం వల్ల. దేవుడు నమ్ముకున్న నువ్వు ఎలా ఉండాలి? వేశ్యలకి దూరం ఉండాలి. యవన వయసులో నువ్వు ఎలా జీవించాలి? పాపానికి దూరం ఉండాలి ప్రియమైన సహోదరి. చూడండి ఇదిగో ఆ సమయంలో సంసోను చూడండి ఇదిగో తన కళ్ళు పీకేయబడి ఇదిగో అక్కడ ఉన్న
చూడండి న్యాయాధిపతులు 16వ అధ్యాయం 28వ వచనం చదువుకున్నట్లయితే, అప్పుడు సంసారం యెహోవా ప్రభువా దయచేసి జ్ఞాపకం చేసుకొనుము. ఈసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకోనుము దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టి. ఏం చేశాడండి? ఎప్పుడు మొరపెట్టాడండి? తను పడిపోయిన స్థితి గుర్తొచ్చినప్పుడు మొరపెట్టాడు. ఏం చేశాడు చెప్పండి? శ్రమ పడ్డాడు, కళ్ళు పీల్చుకున్నాడు, బలం పోయింది, అన్నీ పోయినాయి. చూడండి, అన్నీ పోయిన తర్వాత నువ్వు దేవుడికి మొరపెడతామని ప్రయోజనం ఉందా? ఏం చేయాలి? నీ స్థితి బాగుండగానే కొంచెంగానే నువ్వేం చేసుకోవాలి? నువ్వు సరి చేసుకోవాలి. నువ్వు ఎక్కడ తప్పిపోయావు, ఎక్కడ పడిపోయావు, అయ్యా ఇదిగో మరిదిగో నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, ఇదిగో ఎవరి వయసులో కానీ ఇది ఇలా నేను తప్పిపోయానయ్యా అని ప్రతిదీ నువ్వు సరి చేసుకున్నావా? చూడండి, మారు మనసు పొందడం అంటే ఫ్యాషన్ అయిపోయిందండి. తరాన్ని ఏమైపోయిందండి? తల్లిని బట్టు, తండ్రిని బట్టు, భార్యని బట్టు, కుటుంబాలను బట్టు, బిడ్డలు బట్టు, లేదా వివాహాలను బట్టు దేవుని నమ్ముకున్నారండి చాలా మంది. బాప్తిసం పొందిన తర్వాత చూడండి ఏం చేస్తున్నారు? లోకాన్ని బట్టి చూడండి మరలా తిరిగి పడిపోతున్నారు. మరలా చూడండి, తాగుడు బట్టి కానీ, జోదం బట్టి కానీ, పాపం బట్టి కానీ, వ్యభిచారం బట్టి కానీ, ఈ లోక స్నేహం బట్టి కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని బట్టి చూడండి ఇదిగో వారి యొక్క స్థితిని ఏం చేసుకున్నారు? అడగొట్టుకున్నారు. ప్రియమైన సహోదరి, మారు మనసు పొందిన కొత్తలో చూడండి ఆత్మాసాన్ని చేస్తారు, ఎక్కువ ప్రార్థన చేస్తారు, ఎక్కువ దేవుళ్ళు ఉంటారు, ఎక్కువ నడుస్తారు. అలాంటి చూడండి ఎప్పుడైతే చూడండి వారి కడుపు నిండిందో, ఎప్పుడైతే చూడండి కుటుంబం సంతోషంగా జీవించిందో, ఎప్పుడైతే ఎటువంటి సమస్య ఉన్నదో అప్పుడు చూడండి ఏమైపోతున్నారంటే దేవుణ్ణి విసర్జిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి విసర్జించి లోకంలోకి వెళ్ళిపోతున్నారు. మరలా ఎప్పుడైతే శ్రమ వస్తుందో అప్పుడు ఏం చేస్తున్నారండి? అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. చాలా మంది భక్తులు సైతం చూడండి పడిపోయారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పడిపోతామైతే పడిపోతున్నారు కానీ దిద్దుకోవడం వారికి తెలుస్తుందండి. చివరి దశలో దిద్దుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదండి. సంసోను చివరి దశలో అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నందుకు దేవుడు జ్ఞాపకం చేసుకుంటే చూడండి అక్కడ ఉన్నటువంటి ఆ 2 స్తంభాలను పట్టుకొని లాగానే ఆ గుడి మొత్తం పడిపోయింది. అక్కడున్న ప్రజలందరూ చచ్చిపోయారు, వాళ్ళతో పాటు సంసోను కూడా చనిపోయాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, కానీ చూడండి నువ్వు మొదటిగానే నిన్ను దిద్దుకుంటే ఎలా ఉండేదన్న? అందుకనే చూడండి ఏమన్నాడంటే, నా మాట నువ్వు త్రోసి వేస్తున్నావు, నీవు దొంగలతో ఏకీభవిస్తున్నావు, వ్యభిచారంతో నువ్వు సాంగత్యం చేస్తున్నావు, కీడు చేయవలని నీవు నోరు బాగుగా తెరుచుచున్నావు అన్నాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఏం చేస్తున్నాడండి? నోరంట చాలా మంది చూడండి ఏం చేస్తారండి? తెరుస్తా ఉంటారంట. ఏం చేయాలని? కీడు చేయాలని. మారు మనసు మంది దేవుడిని నమ్ముకున్నటువంటి నువ్వు ఏం చేయకూడదు? కీడు చేయకూడదు. ప్రియమైన సహోదరి చాలా మంది చూడండి తోటి స్నేహితుల విషయం కానీ, బంధువుల విషయం కానీ, ఇతరుల విషయం చూడండి సాడీ జీవితనే ఉంటారు. వాడు ఎలాగా, వీరు ఎలాగా, వారు ఎలాగున్నారు, వీరు ఎలాగున్నారు అని చూపుతూ ఉంటారు. ఈ లోకంలో ఉన్న వారు కాదు, దేవుని నమ్ముకొని మారు మనసు పొందిన వాళ్ళే చాలా మంది చూడండి ఇతరులే ఏం చేస్తారండి? వారు ఇలాంటి వారు, వీరు ఇలాంటి వారని అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉంటారు. నువ్వు అలా జీవించకూడదు. ఎందుకంటే నీ నోటి మాట వల్ల కూడా నువ్వేమవ్వకూడదు, పడిపోకూడదు అండి, అపవిత్రపరచబడకూడదు. అందుకనే చూడండి అక్కడ ఉన్నటువంటి
చూడండి, మనుషులు ఎంతో మంది అపవిత్రమైన మాట వల్ల ఏమైపోయారంట? నీ నోటిని కాచుకోమని వాక్యం చెబుతుంది. నువ్వు ఇతరుల గురించి వ్యర్థంగా మాట్లాడకూడదు. చూడండి, అందుకనే నీ వంట కీడు చేయాలని ఇదిగో నీ నేరు తెరవకూడదు, నీ నాలుగు కపటము కల్పించుతున్నది. నీవు కూర్చుని నీ సహోదరుల మీద కొంచెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు అంట. చాలా మంది చూడండి ఇతరుల మీద మాట్లాడతారండి, వాళ్ళు ఇలాగున్నారని అబద్ధ సాక్ష్యాలు చెబుతారు. అలాగ మనం చెప్పకూడదు, పడిపోకూడదు, మన స్థితిని సరి చేసుకోవాలి. వారి మీద ఏమైనా అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూడండి, మనతో పాటు మంచిగానే ఉంటారండి, మనతో బాగున్నట్టుగానే ఉంటారు, మనతో నవ్వుతూనే ఉంటారు, బాగానే తిరగగానే ఇటు మన గురించి అనేకమైన మాటలు చెప్తారండి. అప్పటిదాకా చూడండి, నువ్వు నీకంటే నువ్వు మంచివాడు, నీకంటే ఎవరు ఉన్నారు, నువ్వు ఇలాంటి వాడు అలాంటి వాడు అంటారు. తిరగగానే వాడి ఎలాంటి వాడు, ఆమె ఎలాంటి, అతను ఎలాంటి వాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన సహోదరులు చూడండి, దేవుడు నమ్ముకున్నటువంటి నీకు అలాంటివి తగదు. అలా నీ జీవితం ఉండకూడదు. ఎందుకంటే నిన్ను నువ్వు దిద్దుకోవాలి. ఏదైనా పొరపాటుగా ఎవరైనా వ్యర్థమైన మాట మాట్లాడుతుంటే, ఎవరైనా అన్నంటే ఏంటి, ఎవరైనా తునీకరించి మాట్లాడినట్టే, ఎవరి గురించి ఆయన అబద్ధ సాక్ష్యం పలికినట్లయితే, అయ్యా ఇదిగో తెలియక నేను మాట్లాడానయ్యా, ఇది ఈ దినము నుంచి నేను మాట్లాడినయ్యా, అయ్యా నేను సరి చేసుకున్నానయ్యా, నా తప్పు నేను ఒప్పుకుంటానయ్యా అని నిన్ను నువ్వేం చేయాలి? దిద్దుకోవాలి. ప్రియమైన సహోదరి సోదరులారా, అందుకనే భక్తిహీనులంట వారిని వారు దిద్దుకోరంట. భక్తిహీనులు అంటే ఎవరు? భక్తి చేయని వారు. ప్రియమైన సహోదరి దేవుని నమ్ముకొని భక్తి కొన్నాళ్ళు చేసి మరలా భక్తి నుంచి విడిపోయినటువంటి వ్యక్తులు, వారి యొక్క జీవితం ఏమైపోయిందంటే భ్రష్టత్వం కలిగింది. కాబట్టి చూడండి, వంట ఏం చేయకూడదంట, ఏం చేయకూడదండి, వేశ్యలతో సాంగత్యం చేయకూడదంట. నువ్వు ఇతరుల్ని అబద్ధంగా మాట్లాడకూడదు, నీ నాలుక కపటాన్ని కల్పించకూడదండి, వ్యర్థమైన మాటలు నీ నోటి నుంచి రాకూడదు. అలాగే చూడండి, ఇట్టి పనులు చేసినట్లయితే ఏం చేస్తాడంట? కేవలము నేను నీ వంటి వాడనని నీవు అనుకున్నావైతే నీ కన్నుల ఎదుట నీ సంగతుల నుంచి వరుసగా ఉంచి నిన్ను ఏం చేస్తాడంట? గర్దిస్తాడు. ప్రియమైన సహోదరి సోదరులారా చూడండి, ఒక భక్తిపడు రాజయ్యాడు. రాజయ్య చూడండి ఏం చేస్తున్నాడండి, నేను రాజైపోయాను, ఇంకా నాకే డోకా లేదు, ఈ రాజ్యం మొత్తం నాది, ప్రజలంతా నా వాళ్ళే, నాకు సైన్యం ఉంది, ధనం ఉంది, బంగారం ఉంది, వజ్రాలు ఉంది, అన్నీ ఉంది, ఇక నాకేది లేకుండా లేదు, కాబట్టి దేవుడితో నాకు పని లేదు, నేనే ఇవన్నీ ఏం చేశాడంట? సంపాదించుకున్నాను అనుకోని ఏం చేశాడండి? తనలో తాను ఏం చేశాడంట? విర్రవీగుతున్నాడండి. అతనికి ఏమొచ్చింది? హృదయ గర్వం వచ్చిందండి. ఏమనంటే నేనే ఇంకా గొప్పవాడిని, నేనే అన్ని సంపాదించుకున్నాను, నేనే అన్నీ చేశాను, నేనే అంతా సంపాదించాను, ఈ రాజ్యం నాదన్నటువంటి గొప్ప గర్వం వచ్చిందండి. నేనే గొప్ప అనుకున్నాడు. ఎమ్మటినే చూడండి ఆయనకి ఏం కలిగిందంట? మరణకరమైనటువంటి వ్యాధి కలిగిందండి. మరణకరమైన వ్యాధి కలిగితే అప్పుడు చూడండి ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయం యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి వచనం చదువుకున్నట్లయితే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయాతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకు గనుక నీవు నీళ్లు చక్కబెట్టుకొనుమని
యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొనిను నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించి తిను కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించుకున్నాను. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను. చాలండి. ఏం జరిగిందండి? హిజ్కియా అంట తన హృదయంలో గర్వించాడు. గర్విగానే తనకేమొచ్చింది? మరణకరమైన వ్యాధి వచ్చింది. ఏం చెప్పాడయ్యా, నేను నీలాంటి మనిషిని కాదయ్యా. ఏం చేస్తాడంట? వరుసగా ఉంచి నిన్ను గద్దిస్తాడంట. ఆ హిజ్కియా చూడండి, రాజు అండి. తన దగ్గర పనివారు లేరా, వైద్యులు లేరా, శాస్త్రులు లేరా? అప్పట్లో చూడండి ఎంతో వైద్యం ఉందండి. అయినా కానీ చూడండి హిజ్కియాకు మరణకరమైన వ్యాధి పోగొట్టగలిగారా? రాజు సైతం చూడండి తనకున్నటువంటి వ్యాధిని తీసేసుకోలేకపోయాడు. కానీ చూడండి ఏం చేశాడంట? గోడ తట్టు తిరిగి, అయ్యా నేను ఎలా జీవించానో నన్ను జ్ఞాపకం చేసుకోయా. అయ్యా ఇదిగో తెలియక ఇదిగో గర్వించానయ్యా, ఇది మొత్తం నీ వల్లే వచ్చింది, ఇదిగో నా తప్పేనయ్యా, నేను గర్వపడ్డానయ్యా, కోప్పడ్డానయ్యా, ఇదిగో నీ దృష్టికి పాపం చేశానయ్యా, నీ వాక్యానికి విరుద్ధంగా నడిచానయ్యా, అయ్యా దయతో నన్ను క్షమించయ్యా అని కన్నీటితో ఏం చేశాడంట? ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. ప్రియమైన సహోదరులు, తనను తాను దిద్దుకున్నాడు, తన ఇల్లు చక్క పెట్టుకున్నాడండి. ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే తన హృదయాన్ని సరి చేసుకోవడం అంటే. ఇల్లు అనగా మానవుని యొక్క హృదయం. ఆ మానవుని యొక్క హృదయంలో ప్రతి పాపాన్ని సరి చేసుకున్నాడు అన్న. అందుకని ఏం చేయాలి? దిద్దుబాటు చేసుకోవాలండి. చాలా మందికి దిద్దుబాటు అనేది తెలియదు. ప్రియమైన సహోదరులు, దిద్దుబాటు ఎలా చేసుకుంటారో తెలియదు. ఎలా చేసుకుంటారండి? చూడండి, తనకు వచ్చిన శ్రమ నిమిత్తం హిజ్కియా చూడండి కూర్చొని మోకరించి ప్రార్థన చేసి తన యొక్క ప్రతి పాపాన్ని సరి చేసుకున్నాడు, ఒప్పుకున్నాడు, దేవుడి సన్నిధిలో విడిచిపెట్టుకున్నాడు. మరి నువ్వు అలా సరి చేసుకున్నావా? యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడే మన పాపాలన్నీ వెళ్ళిపోయినాయి, ఇంకా మనలో పాపం లేదనుకుంటారు చాలా మంది. లేదండి, నువ్వు కోపడుతున్నావు అంటే నీలో ఏమున్నట్టు? పాపం ఉన్నట్టే. నువ్వు మోహపు చూపు చూస్తున్నావు అంటే నీలో పాపం ఉన్నట్టే. నువ్వు అబద్ధ సాక్ష్యం చెబుతున్నావు అంటే నీలో పాపం ఉన్నట్టే. ఇతరుల గురించి తునేకిరించి మాట్లాడుతున్నావు అంటే నీలో పాపం ఉన్నట్టే. నువ్వు అక్రమంగా నడుస్తున్నావు అంటే నీలో పాపం ఉన్నట్టే. కాబట్టి నిన్ను నువ్వు మరలా దిద్దుకోవాలని చూడండి శిష్యులు సైతం దిద్దుకున్నారంట. చూడండి, యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత మరణించిన తర్వాత చూడండి, మరణించి ఆరోహణమైన తర్వాత చూడండి అక్కడ పేతురు ఏం చేస్తున్నాడు? శిష్యులందరూ తీసుకొని మనం చేపలకి పడతానికి వెళ్దామని అక్కడ చేపలు పడుతుంటే ఎవరు వచ్చారండి? యేసు ప్రభు అక్కడికి వచ్చి, అయ్యా ఇది ఎక్కడ కాదు, ఇక్కడ వాళ్ళయ్యా అంటుంటే ఏమన్నాడండి? యేసు ప్రభుకి ప్రియశిష్యుడైనటువంటి వ్యక్తి, అయ్యా ఇతను యేసు సుమియానగాని ఆ పేతురు చూడండి తన వస్త్రహీనతని ఏం చేశాడంట? అంతే చూడండి ఆ నీటిలో పడిపోయాడు. చాలా మంది చూడండి పడిపోయిన స్థితిని సరి చేసుకోరు, బాగు చేసుకోరు. మేము బాగానే ఉన్నాం కదా అనుకుంటారు.
ఒక మార్గం వారికి యథార్థంగా పడితే తొలగదు మరణానికి దారి తీసిద్ది. నువ్వు అనుకోవచ్చు, నేను మంచిగా ఉన్నాను కదా, నా క్రియలు మంచిగా ఉన్నాయి కదా, నా మార్గం మంచిగా ఉంది కదా, నేను దేవుని సన్నిధికి వస్తున్నాను కదా, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను దేవుని కానుకేస్తున్నాను కదా, నేను దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవిస్తున్నాను కదా, వేకువజామున లేచి ప్రార్థిస్తున్నాను కదా, వాక్యం చదువుతున్నాను కదా, ఇతరులకు సహాయం చేస్తున్నాను కదా అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ పడిపోయిన స్థితి నీకు తెలిసిద్దండి. ఏమన్నాడండి? ప్రకటన గ్రంథం అంటాడు, ఇదిగో నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఏం తప్పు అంటండి? నువ్వు మారు మనసు పొందితేనే సరే, అందుపోతే నీ దీప స్తంభాన్ని తీసేస్తాను. నువ్వు బాగుగా ఉన్నావు అంటే అన్ని విషయాల్లో బాగున్నావు, కానీ ఒక విషయంలో తప్పిపోయా అంట. అది నువ్వు చూపుల్లో అవ్వచ్చు, తలంపుల్లో అవ్వచ్చు, మాటలు అవ్వచ్చు, క్రియలు అవ్వచ్చు, ఎక్కడ తప్పిపోయాం ప్రతి ఒక్కటి మనం ఏం చేయాలి? దిద్దుకోవాలండి. చాలా మందికి దిద్దుబాటు అంటే అసలు నాలో ఏ పాపం ఉంది, నాలో ఏ లోపం ఉంది, నాలో ఏ చెడుతనం ఉంది, నాలో ఎటువంటి క్రియలు ఉంది, నేను మంచిగా ఉన్నాను కదా, నీ మాట మారినంత మాత్రం నువ్వు మంచిగా ఉన్నట్టు కాదు, నీ రూపు మారినంత మాత్రం నువ్వు మంచిగా ఉన్నట్టు కాదు, నీ క్రియలు మారినంత మాత్రం నువ్వు మంచిగా ఉన్నట్టు కాదు, నీ హృదయం మారాలంట. హృదయం అంట ఎంతో వ్యాధి కలిగింది, ఎంతో పాపం కలిగింది ప్రియమైన సహోదరు. అలాంటి హృదయం మారినప్పుడు అది దేవునికి ఇష్టమైన కార్యం. హిజ్కియా చూడండి, తన హృదయాన్ని మార్చుకున్నాడు, తన తప్పును సరి చేసుకున్నాడు, తన క్రియలు మార్చుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, తన వ్యాధి నుంచి ఏం పొందాడండి? విడుదల పొందాడు. ఎప్పుడంటే తనను తాను దిద్దుకున్నాడు. ఎక్కడ పడిపోయారు, ఏ స్థితిలో పడిపోయారు, మాటలో పడిపోయినా, చూపుల్లో పడిపోయినా సరి చేసుకున్నాడు. ఆయన ఒక భక్తుడైతే తన పాపాన్ని సరి చేసుకోలేక దేశదిమ్మరైపోయాడు. ఏమైపోయాడు చెప్పండి? సమాధానం లేదు, నెమ్మది లేదు, తమ్ముడిని చంపేశాడండి. ఎవరండి? కయ్యూను తమ్ముడిని చంపేశాడు. దేవుని సన్నిధి నుంచి ఏమైపోయాడండి? ఏమైపోయాడంట? చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనం చదువుకున్నట్లయితే, అందు కయ్యూను దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాక వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ నిబంధనను కావున నన్ను కనుగొని వాడేవాడు వాడు నన్ను చంపునని యెహోవాతో నేను. చూడండి, దేవుడి సన్నిధి నుంచి దూరమైన వ్యక్తి దేశ దిమ్మరైపోతాడు. కుటుంబంలో నెమ్మది ఉండదు, చూడండి తనకు సమాధానం ఉండదు, చూడండి అనేకమైన బలహీనతలు, లోకంలో చూడండి అనేకమైన వ్యాధులు కలిగి చూడండి నెమ్మది లేక జీవిస్తాడు. ప్రియమైన అల్లరిగా లోక పాపంతో స్నేహం చేసి సాతాను క్రియల్లో సాంగత్యం చేసి చూడండి తన యొక్క జీవితాన్ని అంతా పాడు చేసుకుంటాడు. ప్రియమైన సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, ఆనందం ఉండదు, మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత అనేది ఉండదు. ప్రియమైన సహోదరి, కాబట్టి ఇదిగో దిద్దుకున్నప్పుడు నీకేమొస్తుందంట? ప్రశాంతత వచ్చిందండి. అయ్యా ఇదిగో నీ తమ్ముడు నువ్వు చంపావంటే, అయ్యా నేను నా తమ్ముడు చంపాను అన్నాడా? నేను చంపలేదు అన్నాడా? నా తమ్ముడికి నేను కావాలా అన్నా అని దేవుడికి అబద్ధం చెప్పాడు. ప్రియమైన సహోదరు, అయ్యా మరి దేవుడు అడిగినప్పుడు నువ్వు సరి చేసుకుంటే, దేవుడు నేను గద్దించినప్పుడు నువ్వు సరి చేసుకుంటే, దిద్దుకుంటే నువ్వు బాగుపడేవాడివా? చూడండి, ఈ మనుష్యుడు దేవునికి విరోధంగా నడిచాడు, దేవుణ్ణి వ్యతిరేకంగా మాట్లాడాడు, దేవుడిని ధిక్కరించి మాట్లాడాడు, అబద్ధం చెప్పాడు, అబద్ధ సాక్ష్యం చెప్పాడు, దేవుడి మీద కోపడ్డాడు. ఒక్క మాట, అయ్యా ఇదిగో నువ్వు నీ తమ్ముడు చంపాడు, అయ్యా ఇది చేశాను నేను, నా తప్పు క్షమించంటే నెమ్మది కలిగి ఉండేవాడు. హిజ్కియా చూడండి, అయ్యా నీ దైవ సేవకుడు వచ్చేదిగో నీకు ఇదిగో ఈ విధంగా వచ్చింది, నిన్ను సరి చేసుకొని నీళ్ళు బాగు చేసుకుంటే గోడ తట్టు తిరిగి కన్నీటితో ప్రార్థన చేసి సరి చేసుకున్నాడు. కాబట్టి మనుషుడు ఏం చేయాలంట? దిద్దుకోవాలి. నీలో ఉన్న భక్తిహీనత, నువ్వు పడిపోయిన స్థితిలో దిద్దుకున్నప్పుడు నువ్వేమవుతావంట? ఏమవుతావండి? బాగుపడతావు. కాబట్టి దిద్దుబాటు అనేది ఎంతో విలువైంది. యేసు ప్రభు సిలువలోనే మన పాపాలన్నీ సరిచేయాలి. యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత మనం ఎన్నో విషయాల్లో తప్పిపోతున్నాం. ఇప్పుడు కూడా కోపపడుతున్నాం, వ్యర్థమైన బూతు మాటలు మాట్లాడుతున్నాం, అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నాం, మోపు చూపులు చూస్తున్నాం, ఎన్నో పాపపు మాటలు మాట్లాడుతున్నాం.
వీటన్నిటిని నువ్వు సరి చేసుకున్నావా? అందుకనే చూడండి పౌలు అంటాడు, ఇదిగో దినదినం నేను చనిపోతున్నానయ్యా. చనిపోతున్నాం మరి దినదినం ఆత్మానుసారంగా. అయ్యా ఇది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదిగో ఈ మనిషిని తిట్టానయ్యా, ఈ మనిషి మీద కోపడ్డానయ్యా, ఇదిగో భార్యను దూషించానయ్యా, తల్లిదండ్రులు అవమానించానయ్యా, ఇది ఇలా నడిచానయ్యా, ఇలా పాపం జీవించానయ్యా, అక్రమం చేశానయ్యా, వ్యభిచారం చేశానయ్యా, దొంగతనం చేశానయ్యా, విగ్రహారాధన చేశానయ్యా, లోకానుసారంగా జీవించానయ్యా, పాపపు క్రియలకు జీవించానయ్యా, ఆచారపరంగా జీవించానయ్యా, ఈ తప్ప ఇది నన్ను క్షమించాయని ఉదయం నుంచి సాయంత్రం వరకు తప్పిపోయిన స్థితిని సరి చేసుకున్నావా? సరి చేసుకున్నావండి. ఒప్పుకున్నావు దేవుని సన్నిధిలో, ఆ మనిషి దగ్గర పోయి సరి చేసుకున్నావు, దిద్దుకున్నావా నిన్ను? కాబట్టి దిద్దుబాటు మనుషునికి ఏందంట అసహ్యం అని. నేనేం పాపం చేశాను, ఇదో పాపమేనా అనేటువంటి వారు ఉన్నారు ప్రియమైన సభలు. చిన్న పాపం కూడా సరి చేసుకోవాలి. అందుకని యోబంట తన నోటి మాటతో కూడా అపవిత్రత అనేది చేయలేదు, దేవుడు దూషించలేదంట ప్రియమైన సభలు. చిన్న తప్పు చాలే, చిన్న తప్పు వల్ల మనిషి తన యొక్క భక్తి జీవితాన్ని కోల్పోతాడు, తన యొక్క ఆత్మీయ స్థితిని కోల్పోతాడు, తన యొక్క జీవితాన్ని కోల్పోతాడు. కాబట్టి ఎప్పటికైనా ఏదైనా విషయంలో తప్పిపోయి ఉంటే ఏం చేయాలి? మనల్ని మనం సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి, మన ఆత్మీయ స్థితిని బాగు చేసుకోవాలి. ఎక్కడ పడిపోయాం, ఏ స్థితిలో పడిపోయాం, ప్రతి ఒక్కటి సరి చేసుకోవాలని. అందుకని పౌలు గారు అన్నారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అన్నాడు. తన యొక్క స్థితిని సరి చేసుకున్నాడు. ఎక్కడ పడితే అక్కడ ఇతరులు చెప్పి నేను బస్సులో అవ్వకుండా ఉండాలని మొదటగా గాలికి ఎగిరి పడకుండా తన యొక్క శరీరాన్ని ఆయన నల్లగొట్టుకున్నాడండి. మనం అలా దిద్దుకున్నావా? ఎక్కడ పడిపోయి మనం కోపపోతున్నా, అబద్ధం చెబుతున్నావా, లోకానుసారమైన మాటలు మాట్లాడుతున్నావా, కపటమైన మాటలు మాట్లాడుతున్నావా, వ్యర్థంగా దేవుడిని దూషిస్తున్నావా? ఎక్కడ పడిపోయాం? ప్రతి ఒక్కటి సరి చేసుకోవాలి. సరి చేసుకున్నప్పుడే దేవుడి రాజ్యంలో మనకి చోటు ఉంటుంది. కాబట్టి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం మన యొక్క జీవితాన్ని బాగు చేసుకోవాలి, మనల్ని మనం సరి చేసుకొని దేవునిలో ఎదగాలి, ఆత్మానుసారంగా దేవునిలో నడవాలి. అప్పుడు దేవుని యొక్క రాజ్యానికి మనం చేర్చబడతాం, ఆయన యొక్క బిడ్డలుగా మనం ఏర్పరచబడతాం. ఈ విధంగా జీవించాలని మనసారా కోరుకుంటూ చిన్ని మాటలు దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి వందనాలండి.